మనిషి పాపాలైనా పుణ్యాలైనా ఎలా అనుభవిస్తాడో ఇందాక స్థూలంగా చెప్పా, ఇప్పుడు కొంచెం సూక్ష్మంగా చెబుతా. దీన్ని వ్యాసుడు శాంతి పర్వంలో చెబుతాడు. కృత్వా పాపాని కర్మాణి అధర్మవశమాగతః మనసా విపరీతేన నిరయం ప్రతిపద్యతే. ఈ పద్యం నిజం కాబట్టే చిత్రగుప్తమును సినిమా తీస్తామంటే తీండని చెప్పాను. మనం ఎలా పొందుతాము? పాపమేనా పుణ్యమేనా? దానికి ఎక్కడికో రుజువులకు పోవక్కర్లేదండి. కళ ఆలోచించుకోండి. కళలో మనం సుఖాలు దుఃఖాలు అనుభవిస్తున్నామా లేదా? ఖచ్చితంగా అనుభవిస్తున్నాం. కళలో ఏదో పులి మీద దూకినట్టు అనిపిస్తే అది పులే, అది పులి కాదని మన కళ నుంచి బయటపడ్డాక తెలిసింది. కళలో ఉన్నంతసేపు అది పులే కదా, దూకడం నిజం, అది పులి కావడం నిజం, మనం బేరమండం నిజం. అది బయటపడ్డాక ఇది కళ అని తెలిసింది. అంతవరకు అది నిజమా కాదా? ఆ కళలో మనం ఓ శరీరం ధరించామా లేదా? సరిగ్గా మరణించాక మనం ధరించే శరీరమే కళలో శరీరం. దాన్ని వేదాంత పరిభాషలో యాతనా శరీరం అంటారు. దాన్ని యాతనా శరీరం అంటారు. అంటే ఈ యాతనలు అంటే సుఖాలు దుఃఖాలు కూడా, యాతన అంటే దుఃఖం అనుకోకండి, రెండూ అనుభవించడానికి అవసరమైన శరీరం. మనం కళలో ఎలాగైతే సుఖాలు దుఃఖాలు అనుభవిస్తున్నామో అదే రకంగా చనిపోయిన తర్వాత యాతనా శరీరం ధరించి పుణ్యాల ఫలాలన్నీ స్వర్గంలోనూ పాపాల ఫలాలన్నీ నరకంలోనూ అనుభవిస్తాం. పక్కా నిజం, అందులో తేడా ఏమీ లేదు. మనం చేసిన పాపానికి ఫలితం పైన అనుభవించకుండా ఉండాలంటే రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి సంపూర్ణ పశ్చాత్తాపం. ఎవరు మన వల్ల ఇబ్బంది పడ్డారో, ఎవరికి మోసం చేశామో, ఎవరికి ద్రోహం చేశామో వాళ్ళ కాళ్ళు పట్టుకుంటే వాళ్ళు క్షమిస్తే మన పాపం పోతుంది, అనుభవించక్కల్లా. రెండోది రాజదండన. జైలు శిక్ష కానీ ఇంకో శిక్ష కానీ ఏదన్నా ప్రభుత్వం ద్వారా శిక్ష పడి మనం అనుభవిస్తే పాపం పోతుంది, మళ్ళీ అనుభవించక్కల్లా. కానీ రాజదండన తప్పించుకుని రకరకాల మార్గాల ద్వారా అధికారాన్ని ఉపయోగించి తప్పించుకుంటారు చాలామంది. అలాగే పశ్చాత్తాపం వాళ్ళ జీవితానికి ఉండనే ఉండదు, వాళ్ళు ఖచ్చితంగా నరకంలో పడి ఆ పాపాలన్నీ అనుభవించాల్సిందే. రాజదండన తప్పినా యమదండన తప్పదు అంట. ఎలా అనుభవిస్తాడు లెక్క. మనస విపరీతేన కృత్వా పాపాని కర్మాణి, అనేక రకాల పాపాలు చేస్తాడు. అధర్మవశమాగత, ఎందుకు చేశాడు? పాపం చేయగానే వాడికి ఆ బుద్ధి ఎందుకు పుట్టిందో ఆ జాతకం వల్ల పుట్టలేదమ్మా, వాడు బుద్ధి వల్లే పుట్టింది. ఎందుకు జ్యోతిష్శాస్త్రాన్ని నిందిస్తున్నావు నువ్వు? ఈయనకి పాపం చేయాలనే బుద్ధి పుట్టడానికి జ్యోతిష్శాస్త్రం వల్ల కారణం అవుతుందండి. అలా ప్రతిదానికి జాతకాల మీద గింటేసిక మనం ఎందుకు ఇక్కడ? మన ప్రయత్నం ఏమిటి? మన ఆలోచన ఏమిటి? ఇందాక చెప్పాను ఈఎంఐల గురించి. అప్పులు చేయడానికి మన బుద్ధి కారణంగానే మన జాతకం కారణం కాదండి. మీరు కావాలంటే లెక్క పెట్టుకోండి. ఈఎంఐలు బాగా ఉన్నవాళ్ళు మీ జాతకం చూసుకోండి. ఆదాయం 11, వ్యయం 2 అనేది మరి నువ్వు ఈఎంఐ ఎందుకు చేసావు? నీ బుద్ధి అది. ఆదాయం 11, వ్యయం 2 అంటే నీకు ఆదాయం ఎక్కువ ఉండాలి కదా, నువ్వు ఈఎంఐ చేసావంటే నీ బుద్ధి అది. ఆదాయాన్ని ఎందుకు అనుకోవాలి? అది బాగానే ఉంది. అది అంచేది మన బుద్ధినే మనం అదుపులో పెట్టుకోవాలి. అది లేకపోతే అధర్మవశమాగతక, అక్రమంగానే ఆస్తులు సంపాదించాలనిపిస్తుంది, అక్రమ సంబంధాలే పెట్టుకోవాలనిపిస్తుంది, అనేక రకాల పాపాలన్నీ చేయాలనిపిస్తుంది. దీనికి మన బుద్ధి కారణం, వాస్తు కారణం కాదు, ఇల్లు కారణం కాదు, జాతకం కారణం కాదు, ఎవడు కారణం కాదు, మన పాపిష్టి బుద్ధి కారణం. మనకి ఉన్న సుఖాలు చాలలా, ఉన్న డబ్బు చాలలా, ఉన్న భోగాలు చాలా, ఏవేవో కావాలనిపించింది చేసి అటువంటిప్పుడు ఆ ఫలితాన్ని ఇంకోళ్ళు ఎలా అనుభవిస్తారండి? మినపరొట్టెలు 4 మనం తిన్నాక కడుపు నొప్పి ఇంకోటికి రావాలంటే వస్తుంది, అది తిన్నవాడికే వస్తుంది. కానీ మినపరొట్టె తింటే తిన్నా, ఒక రొట్టెతో ఆపాలి. మినపసున్నుండలు బాగుంటాయి, ఇంతంత లావు చేస్తారు గోదావరి జిల్లాల్లో, బాగానే ఉంది, ఒకటి తిను. అది కూడా శుభ్రంగా నేతితో బెల్లంతో చేసినవి తినాలి, నీ ఇష్టం వచ్చినవి తినకూడదు. అది కూడా ఒకటే తినాలి. బాగున్నాయి కదా అని 4 లాగించామనుకో తెల్లవాళ్ళు కడుపు నొప్పి వస్తుంది. మినపసున్నుండలు నేను తింటారు కానీ కడుపు నొప్పి మా బావమరిదికి రావాలంటే కుదురుతుందా? ఆయన తినలేదు కదా. పాపం మనం చేసి ఫలితం ఎవరో అనుభవించాలంటే ఎలా అనుభవిస్తారండి? పుణ్యపాపాలు అలా ఇస్తామా? ఇవి మనసా విపరీతేన. ఎప్పుడు పాపాత్ముడు ఎలా ఉంటాడు అంటే ఇతరులకు చెప్పడు, ఎప్పుడూ ఒప్పుకోడు, పైగా నేను చేయలేదంటాడు. కానీ వాడు అంతరాత్మ వాడిని ప్రశ్నిస్తూనే ఉంటుంది. వెధవా చేసేవా లేదా? ఇలా అరత్తెప్పగానే సరిపోయిందా? అభిషేకం చేయగానే సరిపోయిందా? నిన్న వాళ్ళ కొంప ముంచావా లేదా అని అంతరాత్మ ప్రశ్నిస్తూనే ఉంటుందండి. దాన్నే వేమన చెబుతాడు, ఇతరులు ఎరుగకున్న ఈశ్వరుడు ఎరుగడా అంటాడు ఆయన. ఇతరులకు ఎవరికి తెలియకుండా నువ్వేదో చేయొచ్చు, ఈశ్వరుడు అంటే లోపల అంతరాత్మ కూటస్థమివా, లోపల ఉన్న ఈశ్వరుడికి తెలియకుండా మనం ఏం చేయలేం కదా. అందుకని ఆయనకి ఆయన హెచ్చరిస్తూ ఉంటాడు, చేసావు కదా అనుభవించు అంటూ ఉంటాడు ఖచ్చితంగా.
అది ఆ మనసా విపరీతేన, ఆ మనస్సులో ఉండే వైపరీత్యం కారణంగానే నిరయం ప్రతిపద్యతే. నిరయం అంటే నరకం. ఖచ్చితంగా నరకాన్ని పొందుతాడు. అంటే ఇప్పుడు నరకంగానే స్వర్గంగానే దేనివల్ల వస్తుంది? మన మనస్సులో ఆలోచనల వల్ల వస్తుంది, మన మనస్సులో జ్ఞాపకం వల్ల వస్తుంది. ఇప్పుడు అద్భుతమైన ఉపాయం చెబుతా. జ్ఞాపకాలు ఎన్ని తొలగించుకుంటే అంతగా మనం జ్ఞానవంతులం అవుతాం, చైతన్యవంతులం అవుతాం. దయచేసి 70-80 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరు నాకు ఇంకా మొన్న చూపు సరిగ్గా కనపడటం లేదు, మా మేనవాళ్ళు వస్తే గుర్తుపట్టలేక, అదంత అదృష్టం లేదు నాయన, వదిలేసి ఆ విషయాన్ని. ఇప్పుడు దానికి మళ్ళీ క్యాటరాక్ట్ అని ఒక 80 ఏళ్ళ పాటు చేయించుకున్న యాక్ట్లు అన్నీ చాలు, వదిలే. ఇంకా ఎంత కనపడకపోతే అంత మంచిది, ఎంత వినపడకపోతే అంత మంచిది. వినపడలేదనుకోండి 70 ఏళ్ళు 80 ఏళ్ళు దాటాక మంచిది. ఇంకా ఇక్కడో యంత్రం అక్కడో యంత్రం పెట్టుకో ఊరికి, అనవసరం అది. ఏమిటి వినడానికి ఏమున్నాయి ఇక్కడ? ఏం గొప్ప విషయాలు ఉన్నాయి? అంత ప్రమాదమా? ఏం వింటావు? అదేమన్నా గోవింద నామమా? ఏం కంటావు? అదేమన్నా స్వామి దేవాలయమా? ఏముంది చూడడానికి? అనేది పాపాలు పాపపు మాటలు తప్పితే ఏమున్నాయండి? ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చాక బుర్రంతా పాడైపోతుంది కదా. అన్నీ తప్పుడు వార్తలే, అన్నీ తప్పుడు వార్తలే. ఏమీ లేకుండానే ఏప్రిల్ 1 నుంచి లాక్డౌన్ అని పెట్టేశారు ఏకంగా. లాక్డౌనా? ఎక్కడా? ఎందుకు? అవసరం ఏంటి? యూట్యూబ్లో. అప్పుడు అందరూ కంగారు పడిపోతున్నారు. ఇక్కడ ఈ లోపల లాక్డౌన్ అని తెలియగానే మొత్తం కందిపప్పు మినపప్పు పెట్రోల్ లోపలట్టాయి అంతే లెక్క. అప్పుడు అందువల్ల వస్తుంది గొడవ, ఈ అనవసర భయం వల్ల. అదేమన్నా పోనీ ప్రధానమైన టీవీలో వచ్చిందా, లేకపోతే ఒక పత్రికలో లేదు, అది చూడకుండా మనం ఈ చేతిలో ముందు చూస్తాడు. ఇది మానుకుంటే సరిపోయే. ఆ జ్ఞాపకాలు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. యువతరానికి కూడా ఓ మాట చెబుతా, అవసరమైన పని గురించి ఆలోచించండి. ఎప్పుడు పడుకునే ముందు రేపేమవుతుంది అని ఆలోచించకూడదండి. ఈ మాట గమనించండి. రేపేమవుతుందని ఆలోచించొద్దు, రేపు ఏం చెయ్యాలి అని ఆలోచించండి. పడుకోండి, సరిపోతుంది అంతే. జీవితం సుఖంగా ఉంటుంది. రేపేమవుతుందంటే భయం వేస్తుంది. రేపు ఏం చెయ్యాలి అంటే దానికి కావలసిన ప్రణాళిక ఏదో వేసుకుంటాం. ఇల్లాలు రేపు ఇడ్లీలు వేయాలంటే వాళ్ళు ఏదో పిండి నానబోసుకుంటారు కదా. రేపు మినపరొట్టి వేయాలంటే పిండి ఏదో రుబ్బు పెట్టుకుంటారు, అది ఏదో చేసుకుంటారు. అంతేగాని రేపు ఇడ్లీలు బాగా వస్తాయో రావో ఈ బెంగ వల్ల బాగా రావు. నువ్వు చెయ్యాల్సిన పని ఏదో చేయకుండా బెంగ ఎందుకమ్మా? ఇదే మనం అందరం చేసే పని. రేపేమవుతుందో రేపు మనం ఉంటాం ఇక్కడ. మనం ఉండకపోతే గొడవలేదు కదా. తాను పోయిన తర్వాత దేనితోనైనా పని ఏమి. ఇలాగా ఒక తెగింపుగా వేదాంత జ్ఞానాన్ని మనం ఉపయోగించుకోగలిగితే హాయిగా ప్రపంచంలో జీవించగలవండి, అనుమానం ఏం లేదు. అంతిమంగా ఒక్కటే భగవత్ శరణాగతి లెక్క. ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఏడవడం మానేసి వెంటనే భగవత్పాదాలు ఆశ్రయించండి. మీ మంచం ఎదురుగానే భగవంతుడి యొక్క మీ ఇష్టదైవం ఫోటో పెట్టుకోండి. మీ పూజా మందిరంలో ఎన్ని విగ్రహాలు పెట్టారు అనేది ముఖ్యం కాదమ్మా. ఒక్క విగ్రహం మీకు బాగా ఇష్టమైంది, పాదాలు స్పష్టంగా కనపడేలా పెట్టుకోండి. కాస్త పెద్ద విగ్రహం, అది కాస్త మన ఇష్టదేవం, అమ్మవారో విష్ణువో రాముడో వెంకటేశ్వరుడు ఏదైనా పర్వాలేదు. ఆ పాదాల మీద చేతులు పెట్టండి. మీకు బాధ కలిగితే పాదాల మీద చేతులు పెట్టండి. స్వామి, నీ పాదాలు ఆశ్రయించాను, ఈ బాధ నేను పడలేను, తొలగించే పూచి నాది అంటే అనుభవం మీద చెబుతున్నానమ్మా. మొహమాటం ఏమీ లేదు. సమస్త శాస్త్రాలు చెప్పిన మాట. భగవంతుణ్ణి శరణాగతి చెందిన వాడికి నష్టం అనేదే ఉండదు, కష్టం అనేదే ఉండదు ఖచ్చితంగా. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష మహేశ్వర, రక్ష రక్ష జనార్దన, రక్ష రక్ష మహేశ్వరి. అటువంటి శరణాగతి భావాన్ని పెంచుకుంటే సుఖాన్ని దుఃఖాన్ని సమానంగానే తీసుకుంటాం. అప్పుడు ఏది వచ్చినా సరే మనకి తేలిగ్గా తీసుకోవడం అలవాటైంది కాబట్టి దుఃఖం కూడా మధురంగానే ఉంటుంది. ఎప్పుడు సుఖాన్ని సూక్ష్మంగా పరిశీలిస్తే మళ్ళీ అనుభవించాలని అనిపించదు. ఏ మధుర పదార్థం తిన్నా మొహమాటం లేకుండా చెబుతా. తాగే అలవాటు ఉన్నవాళ్ళు ఓ పని చేయండి. ఆ పెగ్గు లోపల వేసుకుంటారు కదా, నిజంగా పొందిన ఆనందం ఏమిటో చూడండి. నలుగురు లేకపోతే తాగలేరు ఏమిటంటే నాకు అర్థం కాదు. ఇది పెద్ద సీనా. నేను ఎప్పుడు అవధానాలు చేసేటప్పుడు అడిగారు, తాగుబోతు అంటారా ఏమిటండి అని. ఆ బోత్ తెలుగు కాదయ్యా, ఇంగ్లీష్ అన్నాను నేను. బోత్ ఇద్దరుంటే కానీ తాగడం. ఎందుకని? తాగుడు ఒక్కటి మైకం ఇవ్వట్లేదు మిత్రమా. నేను దుర్వ్యసనంగా 2 రాష్ట్రాల్లో వ్యాపించింది కాబట్టి చెబుతున్నా. నివారించడానికి ఉపాయం ఉంది. తాగుడు కారణంగానే అనేక అపచారాలు జరుగుతున్నాయి. నివారించవచ్చు, అలవాటు మానుకోవచ్చు. ఎలాగో తెలుసా? ఎప్పుడు నిజంగా తాగుడు వల్ల మనం ఆనందం పొందుతున్నామో ఆలోచించండి. సీసాలో ఉన్నప్పుడు మనకేం ఉండదు, నాలుక మీద పడినప్పుడు ఉంటుంది, లోపలికి వెళ్ళాక మంట తప్పితే ఇవన్నీ మీకు ఎలా తెలుసు అనకండి.
కవికి అన్నీ తెలిస్తే ఒకసారి చూస్తే చాలా అర్థమైపోతుంది, పెద్ద విషయం మనం పుచ్చుకోక్కర్లేదు ఇక్కడ. మనం పుచ్చుకునేది ఈ రాగి డబ్బా నీళ్ళు తప్పితే ఏమీ లేవు ఇక్కడ. సీసాలో ఉన్నప్పుడు ఏం లేదు, మొహమాటం లేకుండా మాట్లాడుకుందాం. నాలుక మీద పడినప్పుడు ఉంది కొద్దిసేపు అంతే కదా, అది కిక్కో చిక్కో ఏదైనా కానీ. దాంట్లో మళ్ళీ ఏం చేసావు, పీస్ అన్నావు, గ్రీన్ పీస్ అన్నావు, ఏదో పెట్టావు ఇక్కడ, కారమో ఏదో అది పెడితే కానీ మళ్ళీ నీకు రుచి అంటే కేవలం మద్యం నీకు అందంగా లేదు ఇక్కడ, ఆనందంగా ఇంకేదో కలపాలి ఇక్కడ. ఈ రెండు ఉన్నా కూడా రే మన ఫ్రెండ్ని పిలవరా, మళ్ళీ వాడిని ఎందుకు చెడగొట్టాం? ఆ ఖర్చులు కూడా వీడియో పెట్టుకుంటాడు, కారు పంపిస్తాడు, ఎంత అవుతారు ఏమో మహాదాత కర్ణ. వాడు వచ్చి కూర్చున్నాక ఏంట్రా మొన్నాడు ఏమన్నాడరా అంటాడు వీడు, ఎందుకు అప్పుడు 2 రౌండ్లు అయ్యాయి. వాడేదో అంటాడు, వీడేదో అంటాడు, ఈ సీసా పెట్టి వాడిని పొడి చేస్తాడు, అయిపోయాయి. మనం కాదమ్మా, శ్రీకృష్ణుని సంతానం ఇలా చచ్చిపోయారు తాగుడు వల్ల. భగవంతుడు సంతానం 80 మందిలో 70 మంది తాగుడు వల్ల చనిపోయారు, శ్రీకృష్ణుడి సంతానం. యాదవుల్లో మౌసల పర్వంలో ఉంటుంది అక్కడ. ఎప్పుడో జరిగిపోయిన భారత యుద్ధాన్ని గురించి మాట్లాడుకున్నారు వాళ్ళు అక్కడ. అందులో సాత్యకి లేచి కృతవర్మను ఆక్షేపించాడు, 2 సీసాలు పడ్డాయి. అందుకని ఏరా బోడే, నువ్వు వంశంలో యదు వంశంలో తప్పబుట్ట, నువ్వు వీరుడివే, అర్ధరాత్రి వచ్చి అశ్వత్థామ నువ్వు కలిసి అందరిని చంపుతారా అన్నాడు. వాడేమన్నాడు వెంటనే, నువ్వు భూరిశ్రవుడిని ఎలా చంపావు? ఆయన యుద్ధం మానేసి ప్రాయోపవేశం చేసి దర్భల మీద కూర్చుంటే చెయ్యి నరికేసావు, బుద్ధి ఉందా? అర్జునుడు చెయ్యి నరికాడు, నువ్వు చంపేసావు వాడిని అన్నాడు. అంటే ఇద్దరు కొట్టుకుని కృష్ణుడు చూస్తుండగా సాత్యకిని కృతవర్మ సాత్యకి ఇద్దరిని చంపేశారు, ఇద్దరు పోయారు. వీళ్ళు 18 రోజులు యుద్ధాన్ని తట్టుకుని నిలబడిన మహావీరులు, వాళ్ళు తాగి చచ్చిపోయారు. తాగుడు ఎంత భయంకరమైన వ్యాధో గమనించండి దయచేసి. ఈ జీవి ఎందుకు ఇంత అరుస్తున్నాడో ఆలోచించండి. మానడానికి ఉపాయం ఉంది. నేను ప్రభుత్వాలు నియంత్రణ నిషేధం మాట్లాడలా, అవి అయ్యే పనులు కావు. మనం చేసుకోలేమా? వాళ్ళు ఏంటంటే చేసేది. ఎక్కడ ఆనందం దొరుకుతోంది నిజంగా? ఏదో గ్రీన్ పీసో వైట్ పీసో ఉంటే కానీ కొంత ఆనందం లేదు, పక్కన ఎదుటివాడు ఎవడో ఉంటే కానీ కొంత ఆనందం లేదు, పచ్చిబూతులు మాట్లాడితే కానీ కొంత ఆనందం లేదు. మరి మధ్యలో ఆనందం ఎక్కడుందంటే సైడ్ ఆనందాలే ఎక్కువ అసలు ఆనందం కంటే. ఈ విశ్లేషణ చేస్తే ఆనందం అనేది దేంట్లోనూ లేదు, నీ ఆత్మలో తప్ప అని అర్థమైపోతుందమ్మ. ఖచ్చితంగా మనం ఏ వ్యసనానికి పోవలసిన అవసరమే లేదు ఇక్కడ, ఏ వ్యసనానికి పోవలసిన అవసరం లేదు. ఒక్కసారి లోపలికి వెళ్ళి నేనెవరు ఆ నేను అనేది మూగుతున్నది ఎక్కడ అని ఆ నేను మీద దృష్టి పెడితే 100 మద్యం సీసాలు కూడా ఇవ్వని కిక్కు ఆ ఆత్మనిష్ట ఇస్తుందండి. అటువంటి ఆత్మనిష్ట పొందడానికి ఈ సుఖదుఖ సమన్వయం అనే ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ మాటలు 4 నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి. అటువంటి హృదయంతో వస్తే మనసు చాలా తేలికపడిందని అనుకోవాలి. జీవితంలో మనం నడిచేటువంటి ప్రతి కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అన్నీ కూడా మనమే, మన మనస్సాక్షి అనే విషయాన్ని గురువుగారు చాలా అద్భుతంగా చెప్పారు. గురువుగారికి జరిగేటువంటి సన్మానం ఒక మంచి జీవితానికి మార్గనిర్దేశకత్వం చేసినటువంటి గురువుకి మనం చేతులెత్తి నమస్కరిస్తూ ఒక జ్ఞాపికని ఒక దుశ్శాలువాతో సన్మానించడం అంటే గురువుని పూజించుకోవడం. అందరూ ఒకసారి కరతాళ ధ్వనులతోటి గురువు గారికి జరిగేటువంటి సన్మానాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆస్వాదిద్దాం, ఆనందిద్దాం. మనందరం చప్పట్లు కొట్టినా ఆ కార్యక్రమంలో మనందరం పంచుకుంటున్నట్టే. తదుపరి నూకాలమ్మ అమ్మవారిది దేవస్థానం నుంచి కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ శాశ్వత చైర్మన్ రాజాన పండు గారు వారిని సత్కరిస్తున్నారు. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. వృషశైలాదివయేవ దైవతం నః వృషభాద్రీశ్వర ఏవ దైవతం నః ఫణిశైలాదివయేవ దైవతం నః భగవాన్ వెంకట ఏవ దైవతం నః శ్రీ శ్రీనివాస కులదైవతం నః శ్రీ శ్రీనివాస పరదైవతం నః
శ్రీ శ్రీనివాస పరమం ధనం నః శ్రీ శ్రీనివాస పరమగజర్ణ వక్తాభ్యేర్భాగ్యలక్ష్మీ करतलकमले सर्वदा दानलक्ष्मी दोर्दण्डे वीरलक्ष्मी हृदयसरसने भूतकारुण्यलक्ष्मी खड्गाग्रे शौर्यलक्ष्मी निखिलगुणगणाडम्बरे कीर्तिलक्ष्मी सर्वाङ्गे सौम्यलक्ष्मी त्वयितविदितां सर्वसाम्राज्यलक्ष्मी श्रीर्वाचस्यमायुष्यमारोग्यमावीद शोभामानं महीयते धान्यं धनं वशं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः शतमानं भवरिहृदाय पुरुषसतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते शतमिति शतं शतमिति अनन्तं धान्यं धनं वशं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः श्री पद्मावती गोदा समेत श्रीमद्वेंकटेश्वर स्वामिने दिव्यानुग्रह प्राप्तिरस्तु।